లక్షకు పైగా ఇటుకలను అమ్మారు చూసారా, అవి ఎక్కడ అమ్మారు, ఎంతమందితో కొనిపించారు, ఆ అమౌంట్స్ ఏమైనా చెప్పని అప్లై చేస్తే దిస్ పర్టికులర్ సెక్షన్ విల్ నాట్ కవర్ అండర్ ఆర్టీఐ. ఇలాంటి ఎన్నో సిఆర్డిఏలో మీరు పూల్ చేశారు, ఎన్ని ఎకరాలు పూల్ చేశారు, ఎంతమంది రైతులు, అసలు ఆ రైతుల యొక్క పూర్తి వివరాల విషయం అది ఎక్కడ మీకు ఆర్టీఐలో రాదు కదా. నెక్స్ట్ మీరే ఉన్నారు కదా, మీ గవర్నమెంట్ ఎందుకు రాలేదు? మేము తీసుకున్నాం కదా ఇన్ఫర్మేషన్, మేము తీసుకున్నాక తెలిసింది కాబట్టే కదా అమరావతిలో పూర్తిగా జరిగిందంతా కేవలం స్కామ్ అని చెప్పని బట్టబయలు చేశాం కాబట్టే అది ఆ రోజు నుంచి వాళ్ళకి మింగుడు పడట్లేదు. సరే అండి, అమరావతిలో పెద్ద స్కామే జరిగింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 1924 మధ్య సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన అటు ఇటు కూడా విఐపీలకే ప్లాట్స్ అలాట్ అయినాయి. ఈవెన్ ఐ హ్యావ్ అనెక్టెడ్ దట్ స్టోరీ వైల్ ఐ వాజ్ ఇన్ టెక్నికల్ క్రానికల్. నేను అనెక్ట్ చేసినందుకు కానీ సరే దానికి నా మీద అప్పట్లో చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది. బట్ విత్ ప్రూఫ్ నేను అనెక్ట్ చేశాను. మీరు అధికారంలోకి వచ్చారు కదా, మరి పత్తిపాటి పుల్లారావు గారికి ఇచ్చారు, కోడెల శివప్రసాదరావు గారికి ఇచ్చారు, ఇటు పయ్యావుల కేశవ గారికి ఇచ్చారు. మరి దాన్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే ఎందుకు వదిలేశారు? మీ నిష్క్రియాపరత్వం అక్కడ కనిపించట్లా. దాన్ని మీరు ట్రాన్స్పరెంట్గా లేదు ఇది తప్పు జరిగింది, ఆ రోజు లాటరీ సిస్టంలో వీళ్ళకి అలాట్ చేసిందంతా మోసపూరితంగా జరిగిందని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా మీరేం చేయలేకపోయారే? ఒక్క ప్రజావేదిక అనేదే అనాథరైజ్డ్గా వాళ్ళ అవసరాల కోసం కట్టుకున్నారు అని చెప్పని అది ప్రజలకు ఉపయోగపడేది కాదు, కేవలం వాళ్ళ పార్టీకి ఉపయోగపడేదన్న ఒక్క విషయాన్ని బయటపెట్టి ప్రజావేదికని తీస్తేనే అమ్మో కూల్చేశారని చెప్పని హంగామా చేస్తుంటే ఇట్లాగా ఇంకా నాయకులు అసలు కరెక్ట్గా తీసేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి నివాసం ఈజ్ అనాథరైజ్డ్ అండి. వాట్ హీ ఈజ్ స్టేయింగ్, ఏదైతే లింగంనేని రమేష్ యొక్క ఇల్లుని ఆయన తీసుకుని నది ఒడ్డున ఉంటున్నటువంటిది ఇట్ ఈజ్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్. మరి అది తీసేసేయమంటారా? అది తీసేసి ఉంటే ఇంకా ఎంత పెద్ద ఎత్తున ప్రాపగండా చేసేవాళ్ళు మీరు చెప్పండి. ఇవన్నీ కూడా ఏంటంటే సిస్టమేటిక్ వేలు వెళ్తే నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది. అది ఒక్కటి చేసి చూపిస్తేనే ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సరే ఇక ఇవన్నీ పక్కన పెట్టేసేసి మనం ప్రజల దృష్టిలోకి వెళ్దాం, ప్రజల యొక్క సంక్షేమం చూసుకుందాం, ప్రజల యొక్క బాగోగులు చూసుకుందాం, ఇవన్నీ ఏ రోజైనా తీయాల్సి చెప్పని అవన్నీ వదిలేయడం జరిగింది. అవే కనుక వరుసపెట్టి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పెద్ద తప్పదే. అదే వరుసపెట్టి తీసుకుని ఉంటే ఇవాళ ఒక్కళ్ళు నోరెత్తేవాళ్ళు కాదు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని కూడా పగలగొట్టేసేస్తుంటే పోయేది. ఎస్ ఇట్ ఇస్ అన్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్. ఎందుకు ఆయన కొంచెం వెనక్కి దగ్గర అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనవసరం అంటే ప్రజల్లోకి అనవసరమైన విషయాల మీద మనం ఇది చేసే కంటే ఇది ఒక్కదాన్నే రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేసినప్పుడు ఒక అబద్ధాన్ని 10 మంది, ఇప్పుడు 10 ఛానళ్ళు ఉన్నాయి, ఈయనకి ఏవి ఛానల్స్ లేవు, మహా అయితే ఆ సాక్షి అనేది ఒకటి ఉంది, లేదా ప్రజలే ఆయన ఛానల్స్, ఇంకా ప్రజలు తప్పించి ఇంకా ఆయనకి ఛానల్స్ లేరు. ప్రజలు ఎవరైతే ప్రజలలోకి వెళ్తున్నటువంటి పబ్లిసిటీ ఏదైతే ఉందో అదే ఆయన ఛానల్ అనుకున్నారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారి నివాసంలో వరదొచ్చి వాటర్ వస్తేనే వాళ్ళు ఏం స్టార్ట్ చేశారు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు పడవలతో నీళ్లు తీసుకొచ్చంట దానిలోకి తీసుకొచ్చారంట. వాట్ ఈజ్ దిస్? అదేమన్నా కృత్రిమ తుఫాను క్రియేట్ చేస్తారా? ఏమన్నా సెన్స్ ఉండాలి అంటే రాసేటువంటి కొన్ని పత్రికలు కానీ కొన్ని ఛానల్స్ కానీ ఇప్పుడు ఇందాక అంటున్నారు చూసారా అంబటి రాంబాబు గారు, నేను ఒక విధంగా వాగ్విధానికి వెళ్తే తోసుకెళ్ళిపోయారు అని ఆ తప్పుడు రాతలు రాసేటువంటి ఆయనకు సంబంధించినటువంటి కొన్ని పేపర్లు ఆయన అధికారంలోకి చాలా కాలం ఉండటం వల్ల కొన్ని ఛానల్స్ కానీ కొన్ని పేపర్లు కానీ ఆయన సొంత ఛానల్స్ డబ్బా కొట్టేవి చాలా ఉన్నాయి. వాటిల్లో ఇంత తప్పుడు రాతలు రాస్తున్నప్పుడు ఇక వీటి మీద మనం ఎందుకు, మనం ప్రజల సంక్షేమం చూసుకుందాం, ఆ ప్రజలే సమాధానం చెప్తారు, ఓటు పరంగా కానీ వాళ్లే చూసుకుంటారు. కానీ ఆ ప్రజల్ని కూడా తప్పుడు వాగ్దానాలతో మోసం చేసి మళ్ళా మనం అధికారంలోకి రావచ్చని చెప్పని ప్రూవ్ చేసిందే మొన్న రిజల్ట్. అది కూడా మోడీ గారు కనుక తలుచుకోకపోతే వీళ్ళు సిద్ధం సభలకు వచ్చినటువంటి స్పందనే కానీ ప్రజల్లో ఉన్నటువంటి మీరు వెళ్ళండి, మీరు ఒకసారి ఎవరి ద్వారా మీరు సర్వేలు చేసిన వాళ్ళే కానీ ఎవరి ద్వారా మీరు తెలుసుకోండి, ప్రజల్లో అనూహ్యమైన స్పందన ఉంది. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా కనీసం 3 నుంచి 5 పథకాలు తప్పనిసరిగా ఆ రోజు అందిని, ఎక్కడా కూడా ఎవరు మధ్యవర్తులు లేరు. పథకాలు వాళ్ళ పార్టీ సరే. మీ పార్టీలో ఇన్ఫైటింగ్ సంగతి ఏంటి? ఎవరు సెకండ్ ఇన్ కమాండ్ ఇప్పుడు అంటారా? ఇప్పుడు ఎవరు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ అనేది ఎవరు లేరండి. ఇప్పుడు ఆయన చేరుకోవాలంటే వైకుంఠంలో శ్రీ మహావిష్ణుని చేరుకున్నట్టు 7 ద్వారాలు ఒకటండి. కదా. ఒకటి
ఒకప్పుడు ఆయన ఇంకా అదే భ్రమలో ఉన్నారా తాను ముఖ్యమంత్రిని, సో ఇదివరకు జరిగినట్టే జరుగుబాటు ఉండాలి. మీకు ఎవరన్నా ఈ మధ్యకాలంలో ఎవరన్నా చెప్పారా నేను వెళ్తే ఇక నాకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేకపోయినా? చాలా మంది చెప్తున్నారు. ఎవరు చెప్పండి, ఒక పేరు చెప్పండి నాకు. నేను మీ పార్టీ ఆఫీస్ బయట అండి, సారీ దాన్ని ఏమంటారు ఇప్పుడు ఆయన క్యాంప్ ఆఫీస్ బయట మీకు ఎంతమంది ఎన్ని వెట్టింగ్స్ తర్వాత లోపలికి పంపిస్తారు? నేను చాలా రెగ్యులర్గా నరేంద్ర ఈజ్ అ ఫేమస్ లీడర్. అదే నేను వెళ్ళే ముందల 10 మందిని అబ్జర్వ్ చేసుకుని వెళ్తాను. నేనేమి గుడ్డెద్దు చేలోబడినట్టుగా నన్ను లోపలికి రానిస్తున్నారు కదా అని చెప్పి వెళ్ళి నేను జగన్ గారిని కలిసేసి ఎప్పుడు వచ్చాను. నేను వెళ్ళేటప్పుడు కంపల్సరీ అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటిది అనేది మమ్మల్ని వాళ్ళు గుర్తుపట్టనండి, లేకపోతే వాళ్ళు పలకరించనండి, అడుగుతాం మేము ఎక్కడి నుంచి వచ్చారు ఏంటిది అనేది. దేనికన్నా అన్న జగన్ గారు అపాయింట్మెంట్ ఉందన్న వచ్చాం. నేనే ఆశ్చర్యపోయాను. కొన్నిసార్లు మాకన్నా అపాయింట్మెంట్ ఈ మధ్యకాలంలో ఆపుతున్నారేమో కానీ రెగ్యులర్గా దగ్గరుండే వాళ్ళు వస్తున్నారు కానీ బయట ఊరి నుంచి వచ్చే వాళ్ళందరూ ప్రతి కార్యకర్త తను కనీసం యాక్టివ్గా ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు కనీసం 3-4 తీసుకుని వెళ్తున్నారు. మీకు ఒక్కసారి చూపించండి అది ఎక్కడ జరుగుతుందో. ఈ ప్రచారాలు చెప్తున్నాను చూడండి. ఒకసారి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కలవటానికి ప్రతిసారి రావడానికి ఆయనకున్న బిజీకే కానీ అప్పుడున్నటువంటి కరోనా పరిస్థితుల వల్లనే కానీ అప్పుడు పరిస్థితి వదిలేయండి. ఇప్పుడైతే అట్లాంటిది లేదు. ఇప్పుడు అసలు ఎక్కడా లేదు. మీరు రండి, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళని మీరు టెస్ట్ చేయించడానికి పంపించండి, చూస్తాను నేను. ఒక యాక్టివ్గా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్త ఒక 5 తీసుకుని రమ్మనండి, అతన్ని ఆపారనంటే తర్వాత మనం మాట్లాడదాం. కెన్ యూ ప్రూవ్ దట్? ఎక్కడ ఎస్ కాన్ఫిడెంట్ అంటే నేను చెప్తున్నా కదా, ఒక్కొక్క స్టేజ్లో నన్నే ఆపారు. దొరకటం కాదండి సామాన్యులకి, నన్నే ఆపారండి. నన్ను ఎందుకు ఆపారనుకుంటున్నారు? మీరు రెగ్యులర్గా వస్తున్నారు కదా, ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడదాం. బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇవాళ వాళ్ళకి అపాయింట్మెంట్ రోజుకి దాదాపుగా 600-700 మందిని కలుస్తున్నారండి, సామాన్యమైన కార్యకర్తల్ని. ఇంకా మీకు ఎక్కడ మిస్ అవుతుంది? ఇంకా ఈ పబ్లిసిటీ ఏంటిది? ఇంకా ఎందుకు బురద చల్లాలనుకుంటున్నారు? అంటే ఒక మాటని 10 మంది చెప్తే బాగుంటుంది కానీ 100,000 సంఖ్యలోకి ఇట్లా చెప్తూ వెళ్తే ఎంతకాలం దీన్ని బురద జల్లుతూ చేస్తారు అనేది మా బాధ. కేకే గారు తెలుసు, సెఫాలజిస్ట్. ఆయన రీసెంట్గా ఒక కార్యక్రమం హైదరాబాద్లో పెట్టారు. దాంట్లో చిన్న లీక్ ఇచ్చి